హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మఫిల్ అశ్విన్. ఈరోజు మూవీ ఏంటంటే చైత్ర అమావాస్య ప్లస్ ఫ్రైడే. ఒక ముఖ్యమైన రోజు, చాలా చాలా విశేషమైన రోజు. ఈ రోజు మనం ఒక పూజను చేస్తాము. అది ఏంటంటే బుధక కుంభ దానం. వాటి యొక్క విశేషాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజు నిజంగా చెప్పాలంటే చాలా చాలా విశేషమైన రోజు ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఫ్రైడే రోజు మార్నింగ్ 10 AM టు 11 AM ఆ టైంలో ఈ పూజను చేసి బ్రాహ్మణునికి దానం ఇస్తే మీకు ఎటువంటి దోషాలున్నా అవి పటాపంచలు అయిపోతాయి. దీని గురించి మనం వివరంగా తెలుసుకున్నాం. దీనికి కావాల్సిన వస్తువులు ఏమిటంటే ఒక చిన్న ప్లేటు కింద ఫస్ట్ ఒక టవలు. ఆ టవల్ తర్వాత చూపిస్తాను నేను మీకు. టవలు, దాని మీద ఒక ప్లేట్ ఇంకా విస్తరాకు అయితే ఇంకా చాలా మంచిది. నేను విస్తరాకు దొరకలేదు, సో అందుకని ప్లేట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక కుండ మీద ముగ్గుడు అంటే మూట. ఒక్కటే కుండ తీసుకోకూడదు, ఎప్పుడైనా రెండు రెండు వస్తువులు తీసుకోవాలి. ఒక కుండ, ముగ్గుడు. తర్వాత వచ్చేసి మనం ఇది చేసే ముందు దేవతలకు పూజ చేస్తాం కాబట్టి ఒత్తులు వేయడానికి 5 ఒత్తులు కలిగిన దీపారాధన కుంది ఒకటి ఉంటే ఒకటి, లేదంటే రెండు తీసుకోవచ్చు. మనము ఈ టైంలో అంటే 17వ తారీఖు శుక్రవారం రోజు 10 నుంచి 11 గంటల ఉదయాన్నే చేసుకోవచ్చు. లేదా ఇదే పూజని మనకి దగ్గరలో అక్షయ తృతీయ వస్తుందన్నమాట. ఈరోజు 17వ తారీఖు చేసుకోవడం మిస్ అయితే ఇదే పూజా విధానం అక్షయ తృతీయ రోజు అంటే 20వ తారీఖు ఈ పూజను చేసుకొని మంచి ఫలితాన్ని పొందగలరని ఆశిస్తున్నాము. నెక్స్ట్ దీనికి కావాల్సిన వస్తువులు కర్పూరం, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆవు నెయ్యి చాలా ఇంపార్టెంట్ ఈ పూజా విధానంలో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే తెల్ల నువ్వులు మనకు పితృదేవతలకు మనం ఏ కార్యం చేసినా తెల్ల నువ్వులతో చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు, పండితులు అందరూ చెప్పారు. దయచేసి గమనించండి. నెక్స్ట్ ఈ వస్తువులు ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకొని ఈ విధంగా పసుపుతో అలంకరించి బొట్టు పెట్టి, కొంతమంది స్వస్తిక్ గుర్తు కూడా వేసుకుంటారు. మనకి ఏ గుర్తు కావాలంటే ఏది కావాలి ఎలా అయినా అలంకరించుకోవచ్చు కుండలని, తప్పేమీ లేదు. నేనైతే ఇలా పెట్టాను. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత కుండని ఒక తెల్లటి దారం తీసుకొని పసుపులో ముంచి పసుపు దారంలా చేసి ఆ పసుపు దారానికి తమలపాకులు కానీ మామిడాకులు కానీ కట్టి ఈ విధంగా దారం కట్టుకోవాలి. సరేనా? కట్టుకున్న తరువాత ఈ విధంగా కుండని తయారు చేసి, ఒక కుండ కదా ఎప్పుడైనా 2 కుండలు పెట్టుకుంటే మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. నేనైతే మీకు ఫస్ట్ ఒక కుండలోనే అన్ని వివరాలు చూపిస్తున్నాను. తర్వాత ఇది వచ్చేసి జాపత్రి పువ్వును దాంట్లో వేయాలి. తర్వాత పసుపు, కుంకుమ, కొంచెం కర్పూరము, జాజికాయ అవన్నీ దాంట్లో వేయాలి. ఆ కుండలో బియ్యం పైన పెట్టాలి. తర్వాత రూపాయి బిళ్ళలు, 1 రూపాయి కావచ్చు, 11 రూపాయలు కావచ్చు, 101 రూపాయి కావచ్చు, దాంట్లో పెట్టాలి. దాంట్లో వేసిన తర్వాత ఆ పూలతో మంచిగా అలంకరించుకొని దాని మీద మూకుడు పెట్టాలి. పువ్వులు అన్ని రెడీగా పెట్టుకొని మూకుడు పెట్టి ఆ మూకుడిలో తెల్ల నువ్వులు పోయాలి. నమ్ముడు నేను మనం ఎన్ని తెల్ల నువ్వులు పోస్తే వాళ్ళు అన్ని రోజులు వాళ్ళకి పితృదేవతలకి ఫుడ్ అనేది మంచిగా దొరుకుతుందట. ఎన్ని నువ్వులు పోసి ఎన్ని చేస్తే అన్ని రోజులు వాళ్ళు మంచిగా సంతోషంగా ఆహారం తింటారంట. ఆహారం మంచిగా తిని మనల్ని ఆశీర్వదిస్తారని మన పెద్దలు చెప్పారు. తర్వాత కుంకుమ, పసుపు ఈ విధంగా పొట్లాలు దాంట్లో వేసి తర్వాత మళ్ళీ పొట్లాలు ఈ విధంగా సపరేట్గా పెట్టి కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా నువ్వులు పోసుకొని దాంట్లో పసుపు, కుంకుమ కూడా కొంచెం వేసి, కొంచెం ఆవు నెయ్యి కూడా చల్లితే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. మన పెద్దలకు ఆవు నెయ్యితో చేసిన ఆహారం ఏదైనా పెట్టినా కూడా మంచి ఫలితాలు వస్తాయని మన పండితులు చెప్పకనే చెప్పారు.
ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని దక్షిణం వైపుగా పెట్టి ఈ పాత్రని ఇవన్నీ ఒక నెయ్యి పోస్తున్నాను. మళ్ళీ నేను రెండోసారి కూడా అంటే సరిపోతుందో లేదా అన్నట్టు మళ్ళీ ఇంకొంచెం కూడా ఇస్తున్నాను. అంటే మూకుడు పైన ఇందాక కుండలో వేసాను, ఇప్పుడు మళ్ళీ మూకుడు పైన కూడా పెట్టి మూకుడు పైన కూడా పోస్తాను. ఒక చుక్క అలా వేసాను. వేసిన తర్వాత దీన్ని దక్షిణం వైపు పెట్టి ఆవు నెయ్యి, ఈ విధంగా దీపారాధన కుందులలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి 2 ఒత్తులు వేసుకోవచ్చు, 5 ఒత్తులు వేసుకోవచ్చు. 2 కుందులు 5 ఒత్తులు లెక్కన 10 ఒత్తులు కూడా వేసుకోవచ్చు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు వేసుకోవాలి. తర్వాత పితృదేవతలకు ధూపం అంటే చాలా ఇష్టం అంట. అందుకే అది పెట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అక్కడికి. ధూపం వేస్తే వాళ్ళు చాలా సంతోషపడతారంట. అందుకే పక్కనే ధూపం కూడా వేశాను నేను. అది వెలుగుతూ ఉంది. ఈ విధంగా పెట్టి మన స్తోమతను బట్టి 51 రూపాయి, 101 రూపాయి, 201 రూపాయి, 501 రూపాయి, 1011, 1016 ఆ విధంగా ఎంతైనా పెట్టచ్చు. నేనైతే 201 రూపాయి పెట్టాను అక్కడ. పెట్టి దక్షిణ వైపు పెట్టి తర్వాత దేవుడి దగ్గరకు వెళ్ళి, దేవుడి దగ్గర మనం లక్ష్మీదేవతకు ముఖ్యంగా ఈరోజు శుక్రవారం అమావాస్య రోజు కాబట్టి మనం లక్ష్మీదేవతను ఆరాధిస్తే మనకి మంచి ఫలితాలను ఇస్తుంది అమ్మవారు. సో ఈ విధంగా క్లాత్ మీద అన్ని రెడీగా చేసి రెడీగా పెట్టి ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. ఇది చేసిన తర్వాత ఆ దేవతకి మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పువ్వులు అవి ఇవి పెట్టి దీపారాధన పెట్టి ఆవు పాలతో తయారు చేసిన ప్రసాదం ఏదైనా పెట్టి అట్లీస్ట్ పాలైనా పెట్టచ్చు. లేదు ఏది దొరకలేదంటే బెల్లమైనా నైవేద్యంగా పెట్టచ్చు, లేదా తేనె కూడా పెట్టచ్చు నైవేద్యంగా తయారు చేసి మా బాబుకి తీసుకెళ్ళి గుడిలో పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం జరిగింది. ఇంట్లో పూజ కూడా చేసుకొని మేము ఆ రోజు మా పితృదేవతల పేరు మీదుగా పూజలు చేసాము. చేసిన తర్వాత ఆ గుడికి వెళ్ళి గుడిలో పంతులు గారికి ఇవ్వడం జరిగింది. మా బావ అయితే చాలా సంతోషంతో ఎగిరికి అంతేసాయి. మా తాతకి భోజనం పెట్టాము, మా మావయ్యకి భోజనం పెట్టాము అన్నట్టు గంతులేస్తున్నాడు ఇంట్లో. చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు మా బాబు అయితే. ఇదే విధంగా మనము అక్షయ తృతీయ గురించి కూడా తెలుసుకున్నాము. ఇది చాలా ముఖ్యమైన పండుగ ఫ్రెండ్స్. అక్షయ తృతీయ అంటే అందరూ బంగారం కొనుక్కోవడమే అనుకుంటారు, కానీ నిజానికి అక్షయ తృతీయ రోజు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్షయ తృతీయ అంటేనే ఎప్పటికీ తరగనిది, ఎప్పటికీ తగ్గనిది అనే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. మనం ఆ రోజు ఏమి చేసినా సరే అది మనకి డబల్గా వస్తుందని పెద్దల నమ్మకం. అక్షయ తృతీయ పూజ టైమింగ్స్ గురించి తెలుసుకుందాం. 19వ తారీఖు 1 PM నుంచి ఆఫ్టర్నూన్, 20వ తారీఖు 11 గంటల వరకు ఉంటుంది. సరే, ఈ రోజు మనం ఏమేమి దానం ఇవ్వాలి అంటే, బ్రాహ్మణునికి భోజనానికి కావలసిన ఉప్పులు, పప్పులు, వస్తువులు, పాలు, పెరుగు, పట్టు వస్త్రాలు, కుండ, ఇవన్నీ దానం ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ఈ అక్షయ తృతీయ రోజు కంపల్సరిగా ఈ వస్తువులు తప్పనిసరిగా వాడకూడదు. అదేంటో తెలుసుకున్నాం. ఇనుముతో చేసిన ఏ వస్తువులు మనము వాడకూడదు, ఇంటికి తీసుకురాకూడదు, ఎవరికి దానం ఇవ్వకూడదు. నెక్స్ట్ నలుపు రంగు వస్త్రాలు కూడా మనం వాడకూడదు, ఎవరికి దానం ఇవ్వకూడదు. ఇంటికి కూడా ఆ రోజు నలుపు రంగుకు సంబంధించిన ఏ వస్తువులు కూడా తీసుకురాకూడదు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించగలరు. ఈ రోజు అంటే 17 శుక్రవారం అమావాస్య రోజు ఈ ఉదక కుంభ పూజా విధానాన్ని పాటించి బ్రాహ్మణునికి దానం ఇవ్వండి, తద్వారా మంచి ఫలితాలను పొందండి. లేదా ఈరోజు మర్చిపోయినా సరే
19వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల అక్షయ తృతీయ మొదలవుతుంది. ఆ రోజైనా ఈ పూజా విధాన్ని సేమ్ అదే విధంగా మీరు పాటించి బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. తద్వారా మన పితృదేవతలు సంతోషపడి మనకు మంచిగా కుటుంబానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏదైనా శని దోషాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా అన్నీ వదిలిపోతాయి. మీకు లక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం దొరుకుతుంది. మీరందరూ తద్వారా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను తీశాను. దయచేసి అందరూ పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ సంవత్సరం మీరు ఈ పూజలన్నీ చేసుకొని ఆ లక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షాన్ని పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అక్షయ తృతీయ రోజు ఏమేమి డొనేట్ చేయాలో, ఏమేమి ఇంటికి తీసుకురావాలో, ఎలా పూజ చేయాలో ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు గమనించండి. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. తద్వారా మన పూజలు, మన విధి విధానాల గురించి అందరూ తెలుసుకొని పూజలు అన్నీ చేసి మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఇంకొక విధంగా తెలియకుండా మనం సహాయం చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.